ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమశ్రావస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ప్రణో దేవీ సరస్వతీ వాజేభిర్వాజినీవతి. ధీనామావిత్రిజావత్ ఆనో దివో బృహతః పర్వతాదా సరస్వతీ యజతాగन्तు యజ్ఞం. జుజుషాణా ఘృతాచీ శక్మాన్నో వాచాముసతి శృణోతు. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అయం వాం మధుమత్తమః. ఓం అయం వాం మధుమత్తమః. సుతః సోమా ఋతావృధా. అయం వాం మధుమత్తమః సుతః సోమా ఋతావృధా. తమస్వినా పిబతం తిరో అన్యం. దత్తం రత్నాని దాసుషే. సరిగ్గా చూసి చెప్పండి. చెప్పేటప్పుడు నాకేసి చూడండి, మీరు చెప్పేప్పుడు పుస్తకం కేసి చూడండి. తమస్వినా పిబతం తిరో అన్యం దత్తం రత్నాని దాసుషే. దత్తం రత్నాని దాసుషే. త్రిబంధురేణ త్రివృతా సుపేశాసా. రథేనాయాతమస్వినా. త్రిబంధురేణ త్రివృతా సుపేశాసా రథేనాయాతమస్వినా. త్రిబంధురేణ త్రివృతా సుపేశాసా రథేనాయాతమస్వినా. కణ్వాసో వాం బ్రహ్మా కృణ్వంత్యధ్వరే. తేషాం శుశ్రుణుతం హవం. కణ్వాసో వాం బ్రహ్మా కృణ్వంత్యధ్వరే తేషాం శుశ్రుణుతం హవం. సో వాం బ్రహ్మా కృణ్వంత్యధ్వరే తేషాం శుశ్రుణుతం హవం. మళ్ళీ అశ్వేనా మధుమత్తమం. పాతం సోమామృతావృధా.
అశ్వినామధూమత్తమం పాతం సోమామృతావృధా అధాద్యదస్రావసు బిభ్రాతారథే అథాద్యదస్రావసు బిభ్రాతారథే దాశ్వాం సముపాగచ్చతం అథాద్యదస్రావసు బిభ్రాతారథే దాశ్వాం సముపాగచ్చతం వసుబిభ్రాతారథే దాశ్వాం సముపాగచ్చతం మళ్ళీ త్రిశతస్థే బర్హిషి విశ్వవేదసా మధ్వా యజ్ఞం మీమిక్షతం త్రిశతస్థే బర్హిషి విశ్వవేదసా మధ్వా యజ్ఞం మీమిక్షతం మళ్ళీ కణ్వా సోవాం సుతసోమా అభిద్యావహ సుతసోమా అభిద్యావహ మళ్ళీ కణ్వా సోవాం సుతసోమా అభిద్యావహ కణ్వా సోవాం సుతసోమా అభిద్యావహ యువాం హావంతే అశ్వినా కణ్వా సోవాం సుతసోమా అభిద్యావో యువాం హావంతే అశ్వినా సుతసోమా అభిద్యావో యువాం హావంతే అశ్వినా మళ్ళీ అభిద్యావో యువాం హావంతే అశ్వినా యాభిః కణ్వామభిష్టిభిః ప్రావాతం యువమశ్వినా యాభిః కణ్వామభిష్టిభిః ప్రావాతం యువమశ్వినా తాభిశ్వాహస్మాం ఆవతం సుభస్పతి తాభిశ్వాహస్మాం ఆవతం సుభస్పతి అస్మాన్ ఆవతం సుభస్పతి మళ్ళీ పాతం సోమామృతావృధా తాభిశ్వాహస్మాన్ ఆవతం సుభస్పతి పాతం సోమామృతావృధా ఆవతం సుభస్పతి పాతం సోమామృతావృధా మళ్ళీ ఆవతం సుభస్పతి పాతం సోమా సుదాసేదస్రావసు బిభ్రాతారథే వసు బిభ్రాతారథే
సుదాసే నాకేసి చూడండి అని చెప్పాను ఇందాక. సుదాసే దస్రా వసుబిభ్రాతారథే వసుబిభ్రాతారథే. మళ్ళీ పృక్షో వాహతమస్వినా సుదాసే దస్రా వసుబిభ్రాతారథే పృక్షో వహతమస్వినా వసుబిభ్రాతారథే పృక్షో వహతమస్వినా. మళ్ళీ దస్రా వసుబిభ్రాతారథే పృక్షో వహతమస్వినా. మళ్ళీ సుదాసే దస్రా వసుబిభ్రాతారథే పృక్షో వహతమస్వినా. రయం సాముద్రాదుతవా దివస్పరీ అస్మే దత్తం పురుస్పృహం రయం సాముద్రాదుతవా దివస్పరి యస్మే దత్తం పురుస్పృహం ఉతవా దివస్పరి యస్మే దత్తం పురుస్పృహం దుతవా దివస్పరి యస్మే దత్తం పురుస్పృహం. యస్మే దత్తం పురుస్పృహం. యన్నా సత్యా పరావతి యద్వాస్థో అధీతుర్వసే యన్నా సత్యా పరావతి యద్వాస్థో అధీతుర్వసే యద్వాస్థో అధీతుర్వసే. మళ్ళీ యన్నా సత్యా పరావతి యద్వాస్థో అధీతుర్వసే యద్వాస్థో అతో రథేన సువృతా న ఆగాతం సాకం సూర్యస్య రశ్మిభిః అతో రథేన సువృతా న ఆగాతం సాకం సూర్యస్య రశ్మిభిః. అర్వాంచ వాం సప్తాయః అర్వాంచ వాం సప్తాయోధ్వరశ్రియాః వాం సప్తాయోధ్వరశ్రియాః వాం సప్తాయోధ్వరశ్రియాః. మళ్ళీ చ వాం సప్తాయోధ్వరశ్రియాః వహन्तు సవనేదుప
अर्वाञ्चा वां सप्तायोध्वरश्रियो वहन्तु सवनेदुपा सप्तायोध्वरश्रियो वहन्तु सवनेदुपा इशं पृञ्चन्ता सुकृते सुदानवः पृञ्चन्ता सुकृते सुदानवः मळि आबर्हिः सीदतं नरा इशं पृञ्चन्ता सुकृते सुदानव आबर्हिः सीदतं नरा पृञ्चन्ता आबर्हिः सीदतं नरा तेन नासत्यागातं रथेन सूर्यत्वचा तेन नासत्यागातं रथेन सूर्यत्वचा येन शश्वदोहथुर्दासुषेवसु येन शश्वदोहथुर्दासुषेवसु मध्वः सोमस्य पीतये येन शश्वदोहथुर्दासुषेवसु मध्वः सोमस्य पीतये दोहथुर्दासुषेवसु दासुषेवसु मध्वः सोमस्य पीतये येन शश्वदोहथुर्दासुषेवसु मध्वः सोमस्य విడతీసినప్పుడు స్వరం ఒక రకంగా ఉంటుంది, కలిపినప్పుడు స్వరం ఇంకో రకంగా ఉంటుంది. తెలిసిందా? येन शश्वदोहथुर्दासुषेवसु मध्वः सोमस्य पीतये మళ్ళీ सोमस्य पीतये उक्थेभिरर्वागवासे पुरोवसु पुरोवसु उक्थेभिरर्वागवासे पुरोवसु अर्कैश्च निह्वायामहे उक्थेभिरर्वागवासे पुरोवसु अर्कैश्च निह्वायामहे शश्वत्कण्वानां सदासि प्रियेहिकम् वानां सदासि प्रियेहिकम् सोमं पपथुरश्विना शश्वत्कण्वानां सदासि प्रियेहिकं सोमं पपथुरश्विना सदासि प्रियेहिकं सोमं
పపథోరశ్వినా. అశ్విన. ఈ అధ్యాయంలో మొదటి సూక్తం ఇదేమిటి? అశ్విని సూక్తం అంటారు. అశ్విని దేవతలు అంటే ఎవర్రా? అశ్విని దేవతలు అంటే ఎవరు? వైద్యులు ఇద్దరు. అశ్విని దేవతలు అంటే అశ్వముఖాలతో ఉంటారు వాళ్ళు. వాళ్ళ ముఖాలు గుర్రం ముఖాలలా ఉంటాయి, వాళ్ళ ముఖాలలా ఉంటాయి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు అశ్విని దేవతలు అంటే. సోదరులు. అద్భుతంగా ప్రార్థిస్తున్నారు ఈ సూక్తంలో. అర్థాలు తెలిస్తే ఇంకా బాగుంటాయి ఈ వేదాలకి. మనం అలా చదువుకుంటూ వెళ్ళిపోవాలి అంతే. ఇప్పుడు ప్రస్తుతం వేదానికి అర్థం ముందర తెలిస్తే ఈ సూక్తంలో ఎంత అద్భుతంగా వర్ణించారో అశ్విని దేవతల్ని తెలుస్తుంది. అది సంస్కృతం చదువుకుని శాస్త్రం చదువుకుంటే ఈ సూక్తాల్లో ఉండేటువంటి అర్థాలు ఏమిటో. ఈ అధ్యాయంలో అశ్విని సూక్తాలు ఉన్నాయి, సూర్య సూక్తాలు ఉన్నాయి, ఉషా సూక్తం. ఈ సూక్తాలతోటి ఈ అధ్యాయం ఉంటుందన్నమాట. తెలిసిందా? అందువల్ల ఈ అధ్యాయంలో ఏ సూక్తంతో ప్రారంభించారు? అశ్విని సూక్తం. అశ్విని దేవతలు. అది కణ్వ ప్రస్కణ్వ. ఋషులు ఎవరు? ఈ సూక్తానికి ఋషులు. కణ్వపుత్ర ప్రస్కణ్వ. మరి ఉదుచ్చన్ జాతవేదం వస్తుంది కదా ఇంట్లో అదే అధ్యాయంలో. అది సరే, అర్థమైంది. దేని సూక్తం ఇంతకీ? అశ్విని సూక్తం అన్నమాట. మీకు కొంచెం వాక్యం కష్టమవుతోంది. సగమే చెప్తానులే. కొంచెం పెద్ద పెద్ద వాక్యాలంటే ఇంకా మనకు నలగలేదు. ఇంకో 2-3 సంతలు అవుతాయి కానీ పెద్ద వాక్యాలు రావు. ఇప్పుడు తర్వాత ఏమిటి? ఉషస్సూక్తం. సహ వామే ఓం సహ వామే నాన ఉషః. ఓం సహ వామే నాన ఉషః. వ్యుచ్ఛాదుహితర్దివః. సహద్యుమ్నేన బృహతా విభావరీ. రాయాదే విదాస్వాతి. అశ్వావతీర్గోమాతీర్విశ్వసువిదాః. భూరిచ్యవంతవస్తావే. ఉదీరయ ప్రతిమా సూనృతా ఉషః. ఉషః ఉదీరయ ప్రతిమా సూనృతా ఉషః. మళ్ళీ చోదరాథో మఘోనాం. ఉవాసోషా ఉచ్ఛాచ్చను. దేవీ జీరారథానాం. ఏ అస్యా ఆచ